మీ అమ్మగారితో ఇలా మాట్లాడకండని మాత్రమే అంటున్నాను. సి ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలుసు. నువ్వు నాకు క్లాస్ తీసుకోవద్దు, అర్థమైందా? వెళ్ళు వెళ్ళు నీలవేణి, వెళ్ళి నీ పని చూసుకో. వచ్చింది పెద్ద చెప్పడానికి. హలో, ఏంటే నీలవేణి, నన్ను జైలుకు పంపించేసి నువ్వు మాత్రం నీ మొగుడుతో సంతోషంగా కాపురం చేస్తున్నావా? నిన్నంత ఈజీగా వదిలిపెట్టనే. ఏయ్ నువ్వా? నేనే. ఏంటి, నా గొంతు వినగానే నీకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయా? ఎలాగూ 90 రోజుల్లో బయటకు వచ్చేస్తాను. నేను బయటికి రాగానే నిన్ను, మీ అమ్మమ్మని, మీ నాన్నని, మీ చెల్లెల్ని, అందరినీ, నీ కుటుంబం మొత్తాన్ని రోడ్డు మీదకి లాగి ఈ ఊరు నుంచి తరిమేయలేదో నా పేరు రుద్రపతే కాదే. చూస్తూ ఉండు. హలో హలో. రుద్రపతి, 90 రోజుల్లో బయటకొచ్చేస్తాను, నీ కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగుతాను అని బెదిరిస్తున్నాడు. నా మీద పగ తీర్చుకోవడానికి వాడు ఏమైనా చేస్తాడు, ఎంతకైనా తెగిస్తాడు. ఈ లోపు నేను ఊరికి వెళ్ళి తీరాలి. చావో బతుకో ఏదైనా సరే నేను నా కుటుంబంతోనే ఉండాలి. కానీ ఎలా వెళ్ళాలి? ఏం చేసినా కూడా ఇక్కడి నుంచి వెళ్ళలేకపోతున్నాను. అయ్యగారు ఇక్కడే ఉండేలా చేస్తున్నారు. నా పాటికి నేను అమ్మమ్మ, నాన్న, చెల్లెళ్లతో సంతోషంగా ఉండేదాన్ని. సడన్ గా నా మెళ్ళో తాళి కట్టి నా జీవితాన్ని ఇలా నాశనం చేసేశారు. ఆ రోజు ఇక్కడికి పెళ్లికి పని చేయడానికి రావడం వల్లే ఇదంతా జరిగింది. ఏం జరిగినా పర్వాలేదని ఆ రోజు రాత్రి ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిపోయి ఉండాల్సింది. కానీ వెళ్ళలేదు. అదే నేను చేసిన పెద్ద తప్పు. నా తారక్ మునుపటిలా మారతాడు. అలా వాడు మారాలి అంటే నువ్వు ఇక్కడే ఉండాలమ్మా, ఇక్కడే ఉండాలి. అవును, అయ్యగారు అలానే కదా చెప్పారు. ఒక 6 నెలలైనా నీలవేణిని ఇక్కడే ఉండనివ్వు. తారక్ని మనిషిగా మార్చిందంటే ఆ తర్వాత వాడిని చూసుకుంటాడు. అలా అయితే తారక్ సార్ని తాగుడు మానేసేలా చేస్తే నేనింటికి వెళ్ళిపోవచ్చు. అయ్యగారితో వెంటనే దీని గురించి మాట్లాడి క్లియర్ చేసుకుని తారక్ సార్ని వీలైనంత వరకు తాగడం మానేసేలా చేస్తే త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. అయ్యా. ఏమ్మా నీలవేణి, తిన్నావా? తినేసానయ్యా. తారక్ ఏం చేస్తున్నాడు? రూమ్లో ఉన్నారయ్యా. ఏమైందమ్మా, ఎందుకు అదోలా ఉన్నావు? నువ్వు మౌనంగా ఉండడం చూసి నీ సమాధానం ఏమై ఉంటుందో అర్థం చేసుకున్నానమ్మా. నువ్వు బాగుండాలమ్మా, సంతోషంగా ఉండాలి. దానికి నేనేం చేయాలో చెప్పు, చేస్తాను. కానీ ఊరికి పంపించేయండి అనే మాట తప్ప వేరే ఏదైనా చెప్పు,
ఇప్పుడు దాని గురించి మాట్లాడడానికే వచ్చానయ్యా. అవునా? అవునయ్యా, ఈరోజు సాయంత్రం ఆ రుద్రపతి ఫోన్ చేసి మాట్లాడాడు. ఏమంటున్నావమ్మా? జైలు నుంచి ఫోన్ చేశాడా? అవునయ్యా, ఫోన్ చేసి 3 నెలల్లో బయటకు వచ్చేస్తాను, రాగానే నీ కుటుంబంలో ఒక్కరిని కూడా వదలకుండా అందర్నీ రోడ్డు మీదకి లాగుతాను, అది ఇది అని చాలా బెదిరించాడు. ఓ, వాడు జైలు నుంచి బెదిరిస్తున్నాడా? నువ్వు దాని గురించి ఏం బాధపడకమ్మా. నీ కుటుంబాన్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో నాకు తెలుసు. మీరు ఎన్ని చెప్పినా కూడా వచ్చే సమస్యలు వస్తూనే ఉన్నాయి కదయ్యా. వాళ్ళు మీ కళ్ళ ముందుంటే చూసుకోగలరేమో, కానీ ఎక్కడో 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. ప్రతి క్షణం వాళ్ళని మీరు చూసుకోలేరయ్యా. చెప్తున్నాను కదమ్మా, నేను చూసుకుంటానని. లేదయ్యా, నేనక్కడికి వెళ్ళాలి. నా చెల్లెళ్ళు, అమ్మమ్మ, నాన్న అందరూ నా కళ్ళ ముందే ఉండాలి. బతికినా సరే చచ్చినా సరే మేం ఒకటిగానే ఉండి పోరాడతాం. ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? అంటే నేను చెప్పేది నమ్మడం లేదా నువ్వు? అయ్యో, అలాంటిదేమీ లేదయ్యా. మిమ్మల్ని పూర్తిగా నమ్మడం వల్లే ఈ క్షణం వరకు ఈ ఇంట్లోనే ఉన్నాను. లేదంటే ఎప్పుడో వెళ్ళిపోయి ఉండేదాన్ని. సడన్ గా ఊరికి వెళ్తానంటే ఎలా అమ్మా? ఇప్పుడే తారక్లో కొంచెం కొంచెం మార్పు వస్తోంది. నిన్న నీ పుట్టినరోజుని బాగా చేశాడు. ఊరికి వెళ్ళినప్పుడు ప్రాబ్లం అయితే నిన్ను నీ కుటుంబాన్ని కాపాడడానికి ఏం చేయాలో అది చేశాడు. నేనివన్నీ చూసి మీ ఇద్దరి మధ్యన మంచి అండర్స్టాండింగ్ వచ్చుంటుందని సంతోషపడ్డానమ్మా. కానీ ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటమ్మా? మీ బాధ నాకు అర్థమవుతుందయ్యా. మీ అబ్బాయికి మీరున్నారు, అమ్మగారున్నారు, అక్క చెల్లెలు అందరూ ఉన్నారు. కానీ నా కుటుంబానికి నేను తప్ప ఇంకెవరున్నారు? వాళ్ళకొక ఆపదొస్తే నేను పక్కనుండాలి కదా. అందుకే అందుకే అందుకు నేనేమీ ఇప్పుడే వెళ్తానని చెప్పడం లేదయ్యా. మీకిచ్చిన మాట నేను మర్చిపోలేదు. అదేవిధంగా మీరు నాకిచ్చిన మాటని మర్చిపోరని నేను నమ్ముతున్నాను. నేనేం మాటిచ్చాను? పెళ్ళయ్యాక ఈ ఇంటికొచ్చిన ఆ రోజు రాత్రి మీరు మాట్లాడింది మీకు గుర్తుందా? నా కొడుకు ఈ తాగడం మానేసేలా చేసి నువ్వు నీ ఇంటికి వెళ్ళు అన్నారు. నేనే నిన్ను పంపిస్తాను అని కూడా చెప్పారు. అవును, చెప్పాను. కానీ ఆ విషయం ఇప్పుడెందుకు చెప్తున్నావు? నేను తారక్ సార్ని తొందరలోనే తాగడం మానేసేలా చేస్తానయ్యా. అలా చేస్తే నన్ను ఊరికి పంపించేస్తారు కదా.